ఆరోగ్యం అంటే అదేదో ఔషధాలతోటే సాధ్యం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి ఒక 6 రకాల కూరగాయలు. వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతో ఆసక్తికరమైంది, చాలామందికి నమ్మశక్యం కాని విషయం ఇది. ఇదే కూరగాయలు. ఒక 6 రకాల కూరగాయల్ని మీరు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన ఈ విషయాన్ని తెలుసుకుందాం. బయట తినుబండారాల కంటే ఫ్రెష్గా తాజా కూరగాయలతోటి ఇంట్లో వండుకొని తినడం అనేది ఉత్తమం. ముఖ్యంగా ఒక 6 రకాల కూరగాయలు. వీటిలో అన్నిటికంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఏమిటివి ఈ ప్రయోజనాలు, ఏమిటి వీటి ప్రత్యేకత ఏమిటి, ఇది తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక అద్భుతమైన కూరగాయ. ఇదే క్యారెట్. క్యారెట్లో ఇన్ని ఉపయోగాలు ఉండవు. దీన్ని మీరు రోజువారీగా వాడుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా విటమిన్ ఏ ఉంటుంది. ఇది ఉంటుంది కాబట్టి కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే రేచీకటి సమస్యని ఇది దరిచారనివ్వదు. క్యారెట్లో ఉండే పీచు అజీర్ణ ప్రక్రియకి అంటే ఆ డైజెషన్కి సహాయపడుతుంది, డైజెషన్ని మెరుగుపరుస్తుంది. అందుకంటే ముఖ్యంగా మలబద్ధకపు సమస్య రానివ్వదు. ఇంకా ఇది యాంటీ క్యాన్సర్స్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని ఇది నిరోధిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఉండే కెరటనాయిడ్స్ రోగాలు బారిన పడకుండా కాపాడతాయి. కాబట్టి క్యారెట్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది. అలాగే ఇంకొక కూరగాయ అద్భుతమైనది ఏమిటంటే బీట్ రూట్. చాలామంది దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అంటే క్యారెట్కి బంగాళదుంపకి ఇచ్చినంత ప్రాధాన్యత దీనికి ఇవ్వరు. కానీ బీట్రూట్ కూడా అద్భుతమైన కూరగాయ. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. కాబట్టి రక్తపోటు ఇలాంటి సమస్యను తగ్గించడమే కాదు, ఇన్సులిన్ సంబంధ సమస్యలను కూడా రానివ్వదు. బీట్రూట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి పదార్థం ఏంటంటే ఫోలేట్స్. ఎర్ర రక్త కణాలని వృద్ధిపరుస్తాయి. దీంతో ఎనీమియా రాకుండా ఉంటుంది. అలాగే నైట్రేట్స్ దీంట్లో ఉండేవి చురుగ్గా ఉత్సాహంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇక ఇంకొక అద్భుతమైన కూరగాయలలో ముఖ్యమైనది ముల్లంగి. ముల్లంగి కూడా అంతే. దీంట్లో ఫోలేటు, పొటాషియం, పీచు, విటమిన్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక మంచి పోషకాహారం కింద ఉపయోగపడుతుంది. ఇది గుండెని శక్తివంతం చేస్తుంది, పేగుల్ని స్ట్రెంథన్ చేస్తుంది, కాలేయ సంబంధ సమస్యలు రానివ్వదు, మూత్రపిండాలకు మంచిది. ప్రధానంగా డయాబెటీస్ అంటే మధుమేహం, క్యాన్సర్స్ ఇలాంటి వాటి నియంత్రణకి సహాయపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఊబకాయం అంటే ఒబేసిటీ రాకుండా కాపాడుతుంది. అలాగే చాలామంది భయపడేది కానీ అద్భుతమైన కూరగాయ ఏమిటంటే వంకాయ. వంకాయని చాలామంది దడుచుకుంటూ ఉంటారు. చూసేది ఏదో జబ్బు చేస్తుంది దీంతో అని అనుకుంటారు, కానీ అది అబద్ధం. రుచికి రాజు రాణి కూడా వంకాయ అని చెప్పొచ్చు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వ్యాధులు బారిన పడకుండా కాపాడతాయి, గుండెకు రక్షణగా ఉంటుంది. కాకపోతే వంకాయని యథాతథంగా వాడుకోవాలి. అంతేగాని నూనెలో దేవి మరి దాంట్లో మసాలాలు దట్టించి వాడితే వాటి వల్ల ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన కూరగాయ రెడ్ క్యాప్సికమ్. ఇది అంతే. ఈ బెల్ పెప్పర్ కింద పిలుస్తారు దీన్ని. ఎర్రటి రెడ్ క్యాప్సికంలో పీచు ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అలాగే వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇలాంటి విటమిన్లు ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు యూవీ కిరణాల బారి నుంచి మనకి కాపాడతాయి. ఇవి చర్మానికి హాని చేయకుండా అడ్డుకుంటూ ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి అవసరమైన కొల్లాజన్ అనేది తగిన రీతిలో ఉత్పత్తి అవుతుంది. దీంతో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది. B6 విటమిన్ దీంట్లో ఉంటుంది కాబట్టి మనల్ని ఉల్లాసంగా ఉంచుతుంది. అలాగే ఇంకొకటి అద్భుతమైన కూరగాయ ఏమిటంటే బీన్స్. శరీరానికి అవసరమైనటువంటి అనేక విటమిన్లను అందిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది. ఇన్ని అద్భుతమైన ఉపయోగాలు ఈ కూరగాయలలో ఉన్నాయి. కాబట్టి కూరగాయల్ని ఏదో కడుపు నింపుకోవటానికి అన్నట్టు కాకుండా వీటిని ఔషధాలుగా కూడా వాడుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి.
అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.